ఇరాన్ మరియు పాశ్చాత్య దేశాల మధ్య జరుగుతున్న ఈ భీకర యుద్ధం ప్రపంచం మొత్తం శ్వాసాపేలా చేసింది. ఇరాన్ ఒక ప్రకటన చేసింది, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మిల్లా తాను పహారా వేస్తానని. ఆ ఒక్క ప్రకటనతో వాషింగ్టన్ నుంచి బీజింగ్ వరకు అందరూ గడగడలాడారు. అమెరికా వార్నింగ్స్ పనిచేయటం లేదు. చైనా తన మునిగిపోతున్న ఎకానమీని కాపాడుకోవడానికి తంటాలు పడుతోంది. ప్రపంచం మొత్తం ఈ హడావుడిలో మునిగిపోయి ఉంది. సరిగ్గా ఆ సమయంలో తెహ్రాన్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, నేరుగా న్యూఢిల్లీకి. ఇరాన్ చాలా క్లియర్గా చెప్పింది, ప్రపంచం ఏమైనా సరే, సముద్రంలో ఎంత నిప్పైనా సరే, భారతీయ షిప్స్ని ఎవ్వరూ టచ్ చేయలేరు. ఇది విన్న వరల్డ్ పవర్స్ షాక్ అయిపోయాయి. ఇరాన్ భారత్కి ఏ గోల్డెన్ టికెట్ ఇచ్చింది అని. దీనికోసం సూపర్ పవర్స్ లైన్లో నిలబడ్డాయి. ఇది భారత్ యొక్క సైలెంట్ డిప్లొమసీ యొక్క విక్టరీనా? ప్రపంచం దీన్ని అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు పట్టింది. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గుండా వెళ్లడం ఒక సూసైడ్ మిషన్ కంటే తక్కువ కాదు. కానీ భారత్ కోసం ఇరాన్ తన అన్ని డోర్స్ తెరిచింది, తన అన్ని రూల్స్ మార్చింది. ఇది కేవలం ట్రేడ్ గురించి కాదు, ఇది 2026 యొక్క మారిన ప్రపంచంలో భారత్ సంపాదించిన గౌరవం గురించి. ఈరోజు ఆ డీప్ సీక్రెట్ మీకు చెప్తాను. ఇరాన్ భారత్ కోసం అమెరికా కూడా వెళ్లలేని ఆ సముద్రపు దారిని ఎలా తెరిచిందో. మొదట అర్థం చేసుకోండి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఎందుకు అంత ఇంపార్టెంట్. దీన్ని వరల్డ్స్ చోక్ పాయింట్ అంటారు. ప్రపంచంలో 20 నుంచి 30% క్రూడ్ ఆయిల్ మరియు భారీ మొత్తంలో ఎల్ఎన్జీ గ్యాస్ ఈ దారిగుండా మాత్రమే వెళ్తాయి. ఇది బందైతే న్యూయార్క్ రోడ్లపై వాహనాలు ఆగిపోతాయి, బీజింగ్ ఫ్యాక్టరీస్కి తాళాలు పడతాయి. 2026 యొక్క ఈ యుద్ధంలో ఇరాన్ సరిగ్గా ఈ వీక్ పాయింట్ మీద చేయివేసింది. మా మీద ఎవరు ఎదురు నిలబడతారో వాళ్ల ఆయిల్ ఆపేస్తామని క్లియర్గా చెప్పింది. ఇక్కడే భారత్ ఎంట్రీ అయింది. ప్రపంచం అనుకుంది, ఇరాన్ ఈ దారిని బ్లాక్ చేస్తే ఇండియా ఎకానమీకి కూడా హెవీ బ్లో తగులుతుందని, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ స్కై హై అవుతాయని. కానీ జరిగింది దానికి పూర్తిగా ఆపోజిట్. ఇరాన్ ఫారిన్ మినిస్ట్రీ మరియు అక్కడి టాప్ కమాండర్స్ ఒక్క గొంతుతో చెప్పారు, ఇండియాతో మా రిలేషన్స్ కేవలం బిజినెస్ కాదు, అవి ట్రస్ట్ బేస్డ్. వాళ్లు ఇండియన్ కమర్షియల్ షిప్స్కి ఫ్రీ ప్యాసేజ్ ఇచ్చారు. అంటే ఎటువంటి చెక్ లేకుండా, ఎటువంటి క్వశ్చనింగ్ లేకుండా, ఎటువంటి బ్లాకేడ్ లేకుండా. ఒక్క నిమిషం ఆలోచించండి, అమెరికా నేవీ షిప్స్ వెళ్లడానికి భయపడుతున్న ఆ దారిలో, చైనా గ్యాంకర్స్కి ఏ డ్రోన్ దాడి చేస్తుందో అని టెర్రర్లో ఉన్న ఆ సముద్రంలో భారత్ యొక్క ట్రైకలర్ ఎగరే షిప్స్ దాదాంగా వెళ్తున్నాయి. ఇది కోయిన్సిడెన్స్ కాదు, ఇది భారత్ యొక్క దూకుడు ఫారిన్ పాలసీ యొక్క రిజల్ట్. ఆ పాలసీ ఇరాన్కి ఒక విషయం క్లియర్గా ఫీల్ చేయించింది, ఇండియా మాత్రమే మన అన్నిటికంటే నమ్మకమైన పార్ట్నర్. కొన్ని సంవత్సరాల ముందు గుర్తు చేసుకోండి, భారత్ ఇరాన్ యొక్క చాబహార్ పోర్ట్లో ఒక పెద్ద డీల్ చేసింది. అప్పుడు వరల్డ్ నవ్వింది, ఇండియా డబ్బు వృధా చేసుకుంటోంది అని. కానీ 2026లో ఆ ఇన్వెస్ట్మెంట్ యొక్క ఫ్రూట్ దొరుకుతోంది. చాబహార్ కేవలం ఒక పోర్ట్ కాదు, అది ఇండియా యొక్క ఎంట్రీ టికెట్, సెంట్రల్ ఏషియా మరియు రష్యా వరకు చేరుకోవడానికి. ఇరాన్కి తెలుసు, ఇండియా దారి బ్లాక్ చేస్తే తాను మరింత వరల్డ్ నుంచి ఐసోలేటెడ్ అవుతుందని. అందుకే ఇది ప్యూర్ ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు, ఇందులో ఒక పెద్ద కంపల్షన్ ఉంది, ఒక పెద్ద సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. చైనా చూడండి, చైనా పిస్టాఫ్గా ఉంది ఇప్పుడు. చైనా ఇరాన్తో $400 బిలియన్ డీల్ చేసిందని చాలా బోస్ట్ చేసింది. కానీ ఇరాన్ మీద క్రైసిస్ వచ్చినప్పుడు చైనా వెనక్కి తగ్గింది, మొహం తిప్పుకుంది. అదే సమయంలో ఇండియా కష్ట సమయంలో కూడా ఇరాన్తో రిలేషన్స్ బ్యాలెన్స్ చేసింది. అమెరికా మాట పూర్తిగా వినలేదు, ఇరాన్ని కూడా నొప్పించలేదు. ఆ బ్యాలెన్స్ చూసే ఇరాన్ ఇండియాని ప్రిఫర్ చేసింది, చైనా కాదు. ఇరాన్ ఇండియాకి ఇచ్చిన ఈ ఎగ్జంప్షన్ యొక్క మీనింగ్ అర్థం చేసుకోండి, ఇది చాలా డీప్. ఇండియన్ షిప్స్కి ఇప్పుడు ఇరాన్ నేవీ ప్రొటెక్షన్ ఉంటుంది. వేరే ఏ కంట్రీ అయినా, ఏ ప్రైవేట్ మిలీషియా అయినా ఇండియన్ షిప్ని ట్రబుల్ చేయడానికి ట్రై చేస్తే ఇరాన్ దాన్ని తన ఎనిమీగా ట్రీట్ చేస్తుంది. ఇదొక ఇన్ఫార్మల్ సెక్యూరిటీ షీల్డ్ ఇండియాకు దొరికింది. దీంతో ఇండియా యొక్క సప్లై చైన్ కంప్లీట్గా సెక్యూర్ అయింది. ఇండియాలో పెట్రోల్ షార్టేజ్ ఉండదు, గ్యాస్ ప్రైసెస్ వరల్డ్లో పెరిగినట్లు ఇండియాలో అంత డ్రాస్టిక్గా పెరగవు. ఇండియా ఎకానమీ 7 నుంచి 8% గ్రోత్ రేట్ కంటిన్యూ చేయగలదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, రష్యా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ కూడా ఇప్పుడు ఇండియా ఈ దారిగుండా ఈజీగా తీసుకోగలదు. ముందు భయం ఏంటంటే, హార్ముజ్ బంద్ అయితే లాంగర్ రూట్ వెళ్లాల్సొస్తుంది, కాస్ట్ పెరుగుతుందని. కానీ ఇప్పుడు ఇరాన్ సపోర్ట్తో ఇండియాకి సీ రూట్స్ షార్టర్ మరియు చీపర్ అయ్యాయి. ఇది డైరెక్ట్గా కామన్ మ్యాన్ జేబుకి రిలీఫ్ ఇచ్చే విషయం. అమెరికా ఈ డీల్తో హ్యాపీగా ఉందా? లేదు. వాషింగ్టన్ ఇరిటేటెడ్గా ఉంది, ఇండియా ఎలా ఇరాన్తో ఇంత క్లోజ్ అవుతోంది అని.
కానీ ఇండియా యొక్క ఆన్సర్ చాలా క్లియర్. మా నేషనల్ ఇంట్రెస్ట్ అన్నిటికంటే పైన. మా ప్రజలకి అఫోర్డబుల్ ఫ్యూయల్ ఇవ్వాలి, ఎకానమీ స్ట్రాంగ్గా పెంచాలి. అందుకే మాకు సూట్ అయ్యే దారి వాడుకుంటాం, ప్రెజర్కి లొంగం. ఒక్కసారి ఈ పిక్చర్ ఇమాజిన్ చేయండి. ఒకవైపు వరల్డ్స్ బిగ్గెస్ట్ నేవీ అమెరికా, మరోవైపు ర్యాపిడ్లీ గ్రోయింగ్ చైనా నేవీ. కానీ హార్ముజ్ వాటర్స్లో రూల్ చేసేది ఇరాన్ మాత్రమే. మరియు ఆ ఇరాన్ ఇండియాకి వీఐపీ పాస్ ఇచ్చింది. ఈ న్యూస్ గ్లోబల్ మార్కెట్లో స్ప్రెడ్ అవగానే క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్ ప్రైసెస్ ఇండియాకి స్టేబుల్ అయ్యాయి. ఇది ఇండియా విక్టరీ. ఒక సైడ్లో స్టాండ్ తీసుకోవాలి అని అనేవాళ్ల మీద ఇదొక బిగ్ స్లాప్. కానీ ఈ అన్నీ జరగడం అంత ఈజీగా ఉందా? బిహైండ్ ద సీన్స్ కథ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. సోర్సెస్ ప్రకారం గత కొన్ని మంత్స్లో ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మరియు ఫారిన్ మినిస్టర్ ఇరాన్తో సెవరల్ రౌండ్స్ ఆఫ్ సీక్రెట్ టాక్స్ చేశారు. ఇండియా ఇరాన్కి ఒక అష్యూరెన్స్ ఇచ్చింది. ఇండియా ఎప్పుడూ తన టెరిటరీని వేరే కంట్రీ మీద వాడనివ్వదు. దాంతోపాటు ఇండియా చాబహార్ పోర్ట్ ఆపరేషన్స్ మరింత యాక్సెలరేట్ చేస్తానని ప్రామిస్ చేసింది. ఇరాన్కి ఇప్పుడు ఒక పెద్ద మార్కెట్ కావాలి. శాంక్షన్స్ లేకుండా గూడ్స్ దొరికే చోటు కావాలి. ఇండియా కంటే బెటర్ ఆప్షన్ వాళ్లకి లేదు. అందుకే ఇది విన్ విన్ సిచ్యువేషన్. ఇరాన్ టెక్నికల్ సపోర్ట్ కూడా కన్ఫర్మ్ చేసింది. అంటే ఏ ఇండియన్ షిప్కి సీ మధ్యలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా ఇరాన్ పోర్ట్స్ ఎప్పుడూ ఓపెన్గా ఉంటాయి. రిపేర్ మరియు లాజిస్టిక్స్ సపోర్ట్ దొరుకుతుంది. ఇటువంటి ఫెసిలిటీ ప్రపంచంలో చాలా తక్కువ దేశాలకి దొరుకుతుంది. ఈ పూర్తి సిచ్యువేషన్ మిడిల్ ఈస్ట్లో ఇండియా యొక్క రెప్యుటేషన్ని సెవెంత్ స్కైకి తీసుకెళ్లింది. సౌదీ అరేబియా మరియు యూఏఈ కూడా దీన్ని కేర్ఫుల్గా గమనిస్తున్నాయి. వాళ్లకి తెలుసు, ఇరాన్ లాంటి కంట్రీ ఇండియాకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తే ఇండియాతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం తమకి కూడా ఎసెన్షియల్ అని. ఇండియా ఇప్పుడు ఆ పొజిషన్లో ఉంది. ఇరాన్ మరియు అరబ్ కంట్రీస్ మధ్య ఒక బ్రిడ్జ్గా పనిచేయగలదు అని ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే ప్రతి కంట్రీ ఇండియాతో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలని చూస్తోంది. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఇప్పుడు గల్ఫ్ వార్ వల్ల సస్పెండెడ్లా ఉంది. కానీ ఇండియా యొక్క ఐఎంఈసీ, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్, ఇరాన్ కోఆపరేషన్తో న్యూ లైఫ్ పొందవచ్చు. ఇది ఇండియాకి ఇంకొక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఇంకా ఉంది. ఇరాన్ ఈ అనౌన్స్మెంట్ సరిగ్గా అప్పుడు చేసింది. అమెరికా ఇరాన్ మీద న్యూ శాంక్షన్స్ అనౌన్స్ చేసిన సేమ్ టైంలో. ఇది ఇరాన్ యొక్క ఒక డిప్లొమాటిక్ మూవ్ కూడా. మేం అలోన్ కాదు, వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మా పక్కన నిలబడింది అని ప్రూవ్ చేయాలని ఇరాన్కి ఉంది. ఇండియా అఫీషియల్గా ఇరాన్ యుద్ధంలో వాళ్లకి సపోర్ట్ ఇవ్వలేదు. కానీ ట్రేడ్ కంటిన్యూ చేయడం ద్వారా ఇరాన్ యొక్క లైఫ్ లైన్ని యాక్టివ్గా పెట్టింది. ఇది ఇండియా యొక్క స్మార్ట్ డిప్లొమసీ. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఈ డీల్ ఇండియా కామన్ మ్యాన్ మీద ఏ ఇంపాక్ట్ చేస్తుంది? ప్రపంచం మొత్తం ఆయిల్ సప్లై డిస్రప్షన్ వల్ల ఇన్ఫ్లేషన్ 10 నుంచి 15% వరకు పెరుగుతోంది. కానీ ఇండియాలో ప్రైసెస్ స్టేబుల్గా ఉంటాయని ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇది కేవలం నంబర్స్ కాదు, ఇది మీ ఇంటి బడ్జెట్ యొక్క మాట, మీ దగ్గర పెట్రోల్ పంప్లో ప్రైస్ యొక్క మాట. మన షిప్స్ సేఫ్గా ఉంటే మన గూడ్స్ చీప్గా వస్తాయి. తెహ్రాన్ నుంచి వచ్చిన ఆ గుడ్ న్యూస్ యొక్క రియల్ పవర్ ఇది. ఇందులో ఇండియన్ నేవీకి కూడా చాలా క్రెడిట్ ఉంది. 2026లో ఇండియన్ నేవీ అరబ్ సీ మరియు ఇండియన్ ఓషన్లో తన ప్రెజెన్స్ అంత స్ట్రాంగ్గా చేసుకుంది అంటే ఏ పవర్ కూడా ఇండియాని ఇగ్నోర్ చేయలేదు. ఇరాన్కి తెలుసు, ఇండియన్ ఓషన్లో ఇండియా రాజ్యం నడుస్తుందని. ఇండియాతో కోఆపరేట్ చేస్తే ఆ రీజన్లో ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్లీ ప్రెజెన్స్ దొరుకుతుందని. చరిత్ర చూస్తే హార్ముజ్ బ్యాటిల్స్లో చాలా ఎంపైర్స్ పతనమయ్యాయి. కానీ ఇండియా తన విజ్డమ్తో ఆ డేంజర్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకుంది. ఇరాన్ ఇచ్చిన ఈ సపోర్ట్ కేవలం ఒక డిప్లొమాటిక్ స్టేట్మెంట్ కాదు, ఇదొక సెక్యూరిటీ గ్యారంటీ. ఇండియన్ కమర్షియల్ ఫ్లీట్ ఇప్పుడు పర్షియన్ గల్ఫ్లోకి ఎటువంటి ఫియర్ లేకుండా ఎంటర్ చేయగలదు. ఈ న్యూస్ వినగానే ఆ డేంజరస్ రూట్స్లో తమ లైఫ్ హ్యాండ్లో పెట్టుకుని పనిచేసే ఇండియన్ సెయిలర్స్ మరియు క్యాప్టెన్స్ ఫ్యామిలీస్ కూడా రిలీఫ్తో నిట్టూర్చారు. ఇది న్యూ ఇండియా. రష్యా నుంచి ఆయిల్ కొంటుంది, అమెరికా నుంచి వెపన్స్ తీసుకుంటుంది, ఇరాన్ నుంచి ప్యాసేజ్ వాడుకుంటుంది. ఎవ్వరి ప్రెషర్కి లొంగని ఇండియా, తన టర్మ్స్ మీద నడిచే ఇండియా. 2026లో గ్లోబల్ పవర్ డైనమిక్స్ మారుతున్నప్పుడు ఇండియా ఒక బ్యాలెన్సింగ్ పవర్గా ఎమర్జ్ అయింది. ఇరాన్ యొక్క ఈ అనౌన్స్మెంట్ ఆ పవర్కి ఇచ్చిన రికగ్నిషన్. గత డికేడ్లో ఇండియా బిల్డ్ చేసుకున్న స్ట్రెంగ్త్కి దొరికిన గుర్తింపు. జై హింద్.